వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు వై షర్మిలారెడ్డి వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 13వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. గడప గడపకు వెళ్లి ప్రజల వద్ద ఓట్లు అభ్యర్థించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. చింతలపూడి నియోజకవర్గంలో ఈసారి జరగబోయే ఎన్నికలు 1983 ఎన్నికలను తలపించబోతున్నాయి. స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాస్ స్పష్టం. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, ప్రజా సమస్యల పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వై షర్మిలారెడ్డి తెలిపారు. జార్జీ ఫస్ట్ న్యూస్ వాయిస్ ఓవర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వై షర్మిల నిర్వహిస్తున్న ఏపీ న్యాయ యాత్ర చింతలపూడి పట్టణానికి చేరుకుంది. పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన సభలో షర్మిలారెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే అమలు జరిగే పథకాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ప్రత్యేక హోదా తీసుకువచ్చేందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వివరించారు. కావున రాబోయే ఎన్నికలలో ప్రజలు హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కె లావణ్యతో పాటుగా కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ బిడ్డల భవిష్యత్తును మార్చే ఆయుధం. ఒక్కసారి ఓటు వేసే ముందు ఎందుకు వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం, మా బిడ్డల కోసం వేసుకుందామని ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఈరోజు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరిందన్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారం లేకొచ్చినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల క్రితం రావాల్సింది, ఈ రోజు వరకు రాలేదు. అందుకే కొట్లాడడానికి ఒక గొంతు ఉండాలి, గట్టిగా కొట్లాడడానికి నిలబడడానికి ఒక పార్టీ ఉండాలి. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ గడపకు తేవడమే కాకుండా 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి పేద కుటుంబం ఇల్లు గడవడానికి ఎంత కష్టమైపోయిందో ఈ రోజు. ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతులకు కొత్త మద్దతు ధర, పెట్టుబడి ఎంత అయితే అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ కింద కనీస వేతనం రోజుకు 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, 5 లక్షలతో మళ్ళా ఇందిరమ్మ ఇల్లు లాంటి పక్క ఇల్లు పథకం రావాలన్నా, పెన్షన్లు 4,000 కావాలన్నా, మన బిడ్డలకి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ళు బాగుపడాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం రావాలన్నా, రాజధాని కట్టుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎలిజా అన్నను మళ్ళీ గెలిపించాలని ఈసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతున్నాడు. మీరు ఆశీర్వదించండి, మీ గొంతైతాడు, మీ బలమైతాడు ఎలిజా అన్న. అలాగే మీ ఎంపీ అభ్యర్థి లావణ్య కొవ్వూరు గారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అవసరమైతే మీ గొంతును ఢిల్లీలో కూడా వినిపిస్తుంది. మీకోసం నిలబడే వాళ్ళను, మీకోసం పనిచేసే వాళ్ళను గెలిపించాలని మరొకసారి ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి చేతులు జోడించి ప్రార్థిస్తోంది.
గత ఎన్నికలలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేసిన సీఎం జగన్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కోరారు. సెకండ్ న్యూస్ వాయిస్ ఓవర్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 13వ వార్డులో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గడప గడపకు వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, నాయకులు కాసర శేషారెడ్డి, సురేష్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి బాటలో నడుస్తూ ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. కావున మరలా ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ వారి ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ మరియు మున్సిపల్ కౌన్సిలర్ ఉగ్గం దుర్గా ప్రసాద్, నాయకులు మెడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, ముప్పిడి శ్రీనివాస్, గూడపాటి రాధాకృష్ణ, వీరవల్లి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జై జై జగన్, జై జగన్, జై జై జగన్. ఫ్యాన్ గుర్తుకే మన ఓట్లు, విజయరాజు గారికి మన ఓట్లు, సునీల్ యాదవ్ గారికి మన ఓట్లు. జై జగన్, జై జై జగన్, జై జగన్, జై జై జగన్. గడప గడపగా అనే ప్రోగ్రాం చేస్తున్నాం మేము. ప్రతి ఇంటికి వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా మీరు రావక్కర్లేదమ్మా, జగన్ గారికి మేము వేస్తామని చెప్తున్నారు ఓట్లు. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారి గురించి చాలా బాగా చెప్తున్నారు. అమ్మఒడి కానీ, చేయూత కానీ, విద్యా దీవెన కానీ, అలాగే స్కూల్ కానీ, ఆరోగ్యాలు కానీ చాలా బాగా చేస్తున్నారమ్మా. మళ్ళీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం మేము ఓటు. ఆయన సీఎం అయితేనే బాగుంటుందని అందరూ ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. మళ్ళీ జగన్ గారు గెలవాలని కోరుకుంటున్నాం. పరిధిలో ఈరోజు 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల ప్రచారంలో గౌరవ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ కూడా ఈరోజు ఈ వార్డులో పర్యటించి ఓట్లను అభ్యర్థించాం. మేము ఎక్కడైతే గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందాయని చెప్పి, చేయూత కానీ, ఆసరా కానీ, ఇళ్ల పట్టాలు కానీ అందినాయి అని చెప్పి అందరూ చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఈ 10వ వార్డు తెలుగుదేశం వార్డు అయినప్పటికీ కూడా మన గౌరవ చైర్మన్ గారు చిన్న గారు, బత్తిన లక్ష్మి గారు, వైస్ చైర్మన్ గారు, వీళ్ళందరూ కౌన్సిల్ అందరూ కూడా సహకరించి అన్ని వార్డులతో సమానంగా నిధులు ఇచ్చి, రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా అన్ని వార్డులతో సమానంగా రోడ్లు ఇచ్చి సహకరించారు. ఇంకా 1-2 సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా చిన్నగారు, చైర్మన్ గారు, కౌన్సిల్స్ అందరూ కూడా ఈ రాబోయే రోజుల్లో తీర్చేస్తామని చెప్తున్నారు. తప్పకుండా పురపాలక సంఘ ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో మే 13వ తారీఖున వచ్చే ఎలక్షన్లో తప్పకుండా 2 ఓట్లు, ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని చెప్పేసి తప్పకుండా కోరుకుంటూ 10వ వార్డులో మరి గడప గడపకి పర్యటన చేస్తున్నాం. కానీ ప్రతి గడప గడపకి వెళ్ళినప్పుడు మాకు కలిగిన ఆనందం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గట్టిగా కోరుకుంటాం. మేము చూసి చాలా ఆనందపడుతున్నాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చింతలపూడి నియోజకవర్గంలో ఈసారి జరగబోయే ఎన్నికలు 1983 ఎన్నికలను తలపిస్తాయి. స్వతంత్ర అభ్యర్థి తొర్లపాటి శ్రీనివాస్ తెలిపారు. థర్డ్ న్యూస్ వాయిస్ ఓవర్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈసారి ఎన్నికలలో చింతలపూడి నియోజకవర్గం నుంచి తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని అన్నారు. 1983వ సంవత్సరంలో కీర్తిశేషులు కోటగిరి విద్యాధరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారని అన్నారు. ఆయన మాదిరిగానే తాను కూడా విజయం సాధించబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా ప్రజా సమస్యల కోసం ఎన్నో ఉద్యమాలతో పాటు తాను పాల్గొన్నానని అన్నారు. తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలిపారు. కావున ప్రజలు తనను గెలిపించాలని కోరారు. ఏదైతే 1983 క్రీస్తుశేషులు శ్రీ కోటగిరి విద్యాధరరావు గారు స్వతంత్ర అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా అయితే గెలుపుని అందించారో అదే తరహాలో సీన్ మరలా రిపీట్ అవుతాదని ఈ 2024లో స్వతంత్ర అభ్యర్థిగా అత్యధిక ఓట్ల మెజార్టీతో తొర్లపాటి శ్రీనివాసరావు అని నేను గెలుపొందుతానని ఈ పత్రిక, ఈ సమావేశం ద్వారా తెలియజేస్తా ఉన్నా. పార్టీ రంగులైతే ఎలక్షన్ వచ్చినప్పుడల్లా మారుతా ఉన్నాయి గాని చింతలపూడి నియోజకవర్గ ప్రజల యొక్క స్థితిగతులు గాని, భౌగోళిక అంశాలు గాని ఏమీ మారటల. తరాలు మారిన చింతలపూడి నియోజకవర్గ ప్రజల యొక్క తలరాతలైతే మారట్ల. ఏదైతే సుమారు 15 సంవత్సరాలు ప్రజా ఉద్యమంలో ప్రజల పక్షాన
నిర్విరామంగా పోరాడినటువంటి వ్యక్తిని, విద్యావంతుడు నేను, న్యాయవాదుని నేను. ఈ చింతలపూడి నియోజకవర్గ రిజర్వ్ కాన్స్టిట్యున్సీని నేను విజయం సాధించి ఆ ప్రజల యొక్క అభివృద్ధికి నేను దోహదపడతా. చింతలపూడి నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలు అత్యధికంగా ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే వాళ్ళు నా ఆఫీస్ చుట్టుకు రావడం కాదు, ఒక్క ఫోన్ చేస్తే ప్రజల దగ్గరికి నేను వెళతా, ప్రజల పక్షాన ఉంటా. సుమారు 15 సంవత్సరాలు ప్రజా ఉద్యమంలో పనిచేశా. ప్రజల యొక్క పరిస్థితులు, ఆ భౌగోళిక అంశాలు, స్థితిగతులని నాకు తెలుసు. నేను ఎక్కడి నుంచో వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు సంస్థల ద్వారాను, ఉద్యోగుల ద్వారాను కూడబెట్టుకోలేదు. కానీ 15 సంవత్సరాలు మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తిని, మీ అందరికీ తెలిసినటువంటి సుపరిచితుని నేను. ప్రజా ఉద్యమంలో 15 సంవత్సరాలు పనిచేశాను నేను. ప్రజల సాధలు, బాధలు అన్ని ఎరిగిన వాడిని నేను. ఈ రిజర్వ్ కాన్ఫరెన్స్ లో ప్రజలను ఆలోచించే శక్తి ఈ రాజకీయ పార్టీలు ఇవ్వటల్లా. నా ప్రజలను ప్రతి ఓటర్ దగ్గరికి నేను పోతాం, ప్రతి ఇంటికి మేము పోతాం. గ్రౌండ్ లెవెల్లో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు మాకు మద్దతు తెలిపినాయి. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి చోట కూడా మా టీములన్నీ కూడా వర్క్ చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా 2024 ఈ ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో 1983 ఏ విధంగా అయితే స్వతంత్ర అభ్యర్థి క్రీస్తు చేసులు శ్రీ కోటగిరి విద్యాధరరావు గారు ఏ రకంగా అయితే విజయాన్ని సాధించారో అదే రకంగా మరి ఈ రోజున తొర్లపాటి శ్రీనివాసరావు గారు నేను స్వతంత్ర అభ్యర్థిగా ఘన విజయాన్ని సాధిస్తాను. జల్లేరు వాగులోకి చేపల వేట చూసేందుకు వెళ్లిన 3 మృత్యువాత పడ్డారు. జార్జి న్యూస్ 4th వాయిస్ ఓవర్. ఈ ఘటన జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలోని జల్లేరు బ్రిడ్జి వద్ద జరిగింది. జీలుగుమిల్లి మండలం దర్భగూడెం గ్రామానికి చెందిన మౌలాలి చేపలు పట్టుకునేందుకు జల్లేరు వాగు వద్దకు వెళ్లాడు. అతని వెంట తన భార్య షేక్ మొహిషా, ఆమె సోదరుడు ఆషాద్, అశ్వరావుపేట మండలంకు చెందిన షేక్ కాజా హుస్సేన్, అతని కుమార్తె రేష్మా వెళ్లారు. మౌలాలి, హుస్సేన్లు చేపలు పట్టేందుకు కాలువలోకి దిగగా మిగిలిన 3 సరదాగా కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటనలో 2 కుటుంబాలు కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుద్ధి కాదు, బుద్ధి మంది వాడాల నాకు హాస్పిటల్ అసుగాడు అవుతుంది మా జాతు నీకు జాతు అరే నాన్న బండి తోలుతాను కొంటాను కదా అరే నాన్న అరే అమ్మగారు చదివించుకున్నా నా కొడుకు మీ అమ్మ మీకు అన్నీ కావాలి. సరే సరే ఎక్కడేమన్నా ఎదురం వెళ్ళాం. బండి కొన్నారా ఎంత అయిపోతుంది బండి కొట్టే బండి కొంటే కొత్త బండి ఎలా వచ్చారేంటి? నా పేరు ఖాజా హుసేన్ సార్, హైదరాబాద్ ఉంటాను. పని నుండి వచ్చాం. అయితే ఒకసారి ఇట్లా చూసేద్దాం, వాటర్ చూసేద్దాం అంటే వచ్చాం. వచ్చిన తర్వాత అనుకోకుండా జరిగింది సార్. ఎలా జరిగింది? మేము దిగాం అక్కడ, కొద్దిసేపు ఇక్కడ తిరిగారు వాళ్ళు. మేము కొంచెం ముందుకు అలా వెళ్ళాం. మేము అందరం ఒక దగ్గర లేకున్నాం. వాళ్ళ అందులో మేము గడ్డ కేకలు వేస్తే మేము అక్కడ పల్లెటూరు వచ్చాం. చాలా ప్రయత్నం చేస్తాం, నాతో కాలేదు. మేము అందరూ ఏం చేస్తామంటే వేరే వాళ్ళు తీసుకొని వచ్చారు అతను. వస్తే అక్కడ వచ్చి కొంతవరకు ఒక అమ్మాయిని తీసారు బయటకు. మిగతా వాళ్ళని తీసిన తర్వాత మా చిన్నల్లుడు వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకొచ్చారు. ఎంతమంది వచ్చారు కలిసి? ఇక్కడికి ఎంతమంది? 5 మంది వచ్చారు. 5 మంది వచ్చారు. విద్యుత్ వినియోగదారులకు సిబ్బంది అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ సూచించారు. జార్జి 5th న్యూస్ వాయిస్ ఓవర్. చింతలపూడి విద్యుత్ ఈడీ కార్యాలయంలో వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులతో విశ్రాంతి న్యాయమూర్తి సత్యనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సివిల్ సంబంధించినటువంటి అనుకోండి అంటే సివిల్ సంబంధించిన వాళ్ళు మీరు ఏదైనా వస్తువులు కొన్నారు, అక్కడ ఏదైనా నాణ్యత బాగుంటుంది, లేదా సేవ బాగుంటుంది, ఇలాంటి సంబంధించిన లేదంటే ఆర్బిట్రేషన్ అనేది ఒకటి ఉంది, కన్సిలియేషన్ ఒకటి ఉంది, మీడియేషన్ ఒకటి ఉంటుంది. మెథడ్స్ వీటి ద్వారా కోర్టులో కాకుండా లోకల్ సిస్టమ్ అంటే కోర్టులో ఉంటుంది. లోకల్ సిస్టమ్ అక్కడ మీరు కేసు చేసుకుంటే వాళ్ళకి ఇద్దరు పిలిచి ఏదో ఒక రాజీ చేసి ఇద్దరు మధ్య రాజీ మార్గంలో ఆ యొక్క సమస్య పరిష్కారం చేయడానికి చేస్తున్నారు. ఇప్పుడు లక్షల కేసులు జరుగుతున్నాయి, ప్రాసెస్ జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా కోర్టుకు వెళ్ళాలంటే మనం అక్కడ వెళ్ళాలి కదా. మా యొక్క వ్యవస్థ ఏంటంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచే మీ కేసుని మా
ఒక వ్యవస్థ ఉంది అనేటువంటి విషయం చాలా మంది తెలియదు కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశంతో మీ దగ్గర రావడం జరిగింది. మీరు ఏం చేయాలి? మీరు ఇంటికి వెళ్ళి మీ పేరెంట్స్ చెప్పాలా అవుతా, మీ ఫ్రెండ్స్ చెప్తారు అవుతా, మీ ఊళ్ళో ఉన్న గ్రామస్తులకు చెప్తారు లేదా? చెప్పాలని ఏమవుతుంది? ఏదైనా సమస్య వస్తే ఈ మార్గం ద్వారా ఆ యొక్క సమస్య పరిష్కారం చేసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా తెలుస్తుంది. రైట్ వస్తుంది, మాకు రైట్ ఉంది, అస్పరం ఉంది, రైట్ ఉంది, కరెంట్ ఇవ్వాల్సింది